అంటే ఇక్కడ ఇప్పుడు అందరు ఆలోచిస్తున్నది ఏంటి అంటే మెజారిటీ తెలంగాణ ఫస్ట్, రిమైనింగ్ నెక్స్ట్. నో, మీరు ఉన్నది నెక్స్ట్ దాంట్లో ఉన్నారు. మేము అట్లా ఒప్పుకో. నెక్స్ట్ దాంట్లో ఉన్నారు మీరు. అంటే మీరు తెలంగాణలో ఉన్న పులులు సింహాలు తెలంగాణయే కాబట్టి అవి బీక తినొచ్చు, అవి చంపొచ్చు. తెలంగాణ విష సర్పాలు పాములు ఉన్నాయనుకోండి, సంగారెడ్డి పాము ఉంది, మెదక్ పాము ఉంది, కరీంనగర్ పాము ఉంది అనుకోండి. కరీంనగర్ పాము మమ్మల్ని కాటేయచ్చు, కానీ తూర్పుగోదావరి జిల్లా పాము మాత్రం కాటేయద్దా? అదేం సార్, అదేం మాటనండి, నాకు అర్థం కావట్లేదు. కరీంనగర్ పాము కాటేయచ్చా? ఎందుకంటే కరీంనగర్ పాము కాబట్టి అది. అదేంటి జాగ్రఫికల్ డివైడ్ అనే ఆలోచన అన్నప్పుడు ఎవడో నాట ఒక ఊరు ఉందట, ఆ ఊరిలో 100 సంవత్సరాల నుంచి ఆ ఊరి జనం మొత్తాన్ని బీక తినడట, వాడే చంపేయడమే, ఇక మొత్తం రక్తం దాగి చంపేసేదట. పక్క ఊరు నుంచి ఏదో గొడవ వస్తుంటే మనందరం కలిసి వాడిని వ్యతిరేకిద్దాం అంటాడట. పక్క ఊరోడు ఎవడో తెలుసా? శ్రామికుడు. దాన్నే జాగ్రఫికల్ పాలిటిక్స్ అంటారు. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని మనమంతా నడపాలని దేశంలో ఉన్న 540 రాజ సంస్థానాలు, జమీందారులు, భూస్వాములు,